హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోమ్స్ చెఫ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ. సో ఎంతో టేస్టీగా అండ్ ఎంతో ఈజీగా బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడేటట్టు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్ర, లేదంటే ఓ వెడల్పాటి గిన్నెని ఉంచండి. ఓ 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి. వేగుతున్న ఆనియన్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఓ 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా ఏంపుకోండి. మూత పెట్టి ఓ 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మూత తీసి 1.5 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు బాగా మిక్స్ చేయండి. 1/2 టీ స్పూన్ మెంతి పొడిని యాడ్ చేసుకోండి. మెంతి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఓ 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జుని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలుతూ మంచిగా బాయిల్ కావాలి. ఈ చిన్న చేపలని బాగా కడుక్కొని పెట్టుకోండి. వీటి నేమ్ వచ్చి సెందమామలు అని అంటారు. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మూత తెరిచి మరుగుతున్న ఆ మిశ్రమంలోకి ఈ చేప ముక్కలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరగనివ్వండి. ఇప్పుడు మనం మూత తీసి ధనియాల పొడి అండ్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఓసారి నెమ్మదిగా కలుపుకోండి, లేదంటే మనకి చేపలు నుజ్జుగా అవే ఛాన్సెస్ ఉన్నాయి. మూత పెట్టి 10 నిమిషాల పాటు బాగా కుక్ కానివ్వండి. మూత తీసి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. సో లాస్ట్కి ఓ గుప్పడి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఫిష్ కర్రీ రెడీ అయింది. వన్స్ మీరు మీ ఇంట్లో పక్కా ట్రై చేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్. ఓకే డ్యూడ్, ఉంటాం మళ్ళా.